ఈరోజు మనం నీటి అడుగున ఒక మరణం అనే కథలోని కొన్ని అంశాలను చూద్దాం. వాయు సరస్సు దగ్గర ఒక పార్టీ జరిగింది కదా. అవును. ఆ తర్వాత లీలా అనే 17 అమ్మాయి ఆమె మరణం చుట్టూ ఉన్న మిస్టరీని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, అంటే ఒక విషాదం ఇది. ఎన్నో ప్రశ్నలుంటాయి కదా ఇలాంటి కేసుల్లో. నిజమే. కథనం చూస్తే లీలా తన స్నేహితురాలు జ్యోతితో కలిసి ఇంట్లో చెప్పకుండా పార్టీకెళ్ళింది. సీక్రెట్గా. సరదాగా మొదలైన రాత్రి కాస్త తెల్లారేసరికి భయానకంగా మారింది. లీల కనిపించకుండా పోయింది. అవును. అంటే వెంటనే మిస్సింగ్ కేసు అవ్వలేదు. దాదాపు 18 గంటల తర్వాత అధికారికంగా ప్రకటించారు. అయితే అంతకు ముందే జ్యోతి వాళ్ల బయాలజీ టీచర్ మిస్టర్ గణేష్కి చెప్పిందంట కదా లీలా టెంట్ ఖాళీగా ఉందని. అవును, సరిగ్గా. అక్కడ్నుంచి ఆందోళన మొదలైంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున వెతికారనుకుంటా, సరస్సులో, ఒడ్డున. అవును, అడవిలో కూడా. హెలికాప్టర్లు కూడా తిరిగాయి. చివరికి 33 గంటల తర్వాత లీల మృతదేహం దొరికింది. ఎక్కడా? సరస్సులోనేనా? లేదు, అదే ఆశ్చర్యం. సరస్సుకి కొంచెం దూరంగా, రెల్లు పొదల మధ్యలో. ఓ. ఇక్కడే విషయం సంక్లిష్టంగా మారుతుంది. ముఖ్యంగా పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తే. ఆ రిపోర్ట్ గురించి చెప్పండి కొంచెం. అక్కడే అసలు చిక్కుముడి ఉంది. పోస్ట్మార్టంలో 3 ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఒకటి, తలపై బలమైన గాయం, అంటే హెమటోమా. రక్తం గడ్డకట్టడం లాంటిదా? అవును, అలాంటిదే. రెండోది, చెవుల వెనక చిన్న చిన్న రక్తపు చుక్కలు, పెటేకియా అంటారు. అవి కొన్నిసార్లు ఊపిరాడకపోవడం వల్ల వస్తాయి. మూడోది, ఊపిరితిత్తుల్లో నీరుంది, అంటే నీటిలో మునిగి చనిపోయింది. కానీ దానికి ముందు తలపై ఎవరో కొట్టినట్టుగా గాయముంది. మరి ఇది ప్రమాదమా లేక హత్యనా అనేది పెద్ద ప్రశ్న. సరిగ్గా ఈ పాయింటే డిటెక్టివ్ మమత దర్యాప్తుకు కీలకంగా మారింది. అవును. అనుమానితుల జాబితాలో ముందు జ్యోతి, ఆమె కవల సోదరుడు ఠాగూర్ పేర్లు వినిపించాయి కదా. ఎందుకంటే పార్టీలో లీలా ఠాకూర్తో కొద్దిసేపు ఒంటరిగా అడవివైపు వెళ్లారని కొందరు చెప్పారట. అదిగాక లీలా బట్టలపై ఠాకూర్ చర్మకణాలు దొరికాయి అని కూడా తెలిసింది. అవును, ఇవి అనుమానాన్ని బలపరిచే అంశాలే. కానీ ఠాకూర్ మాత్రం చాలా భయపడుతూ అసలు తాము పెద్దగా మాట్లాడుకోలేదని చెప్పాడు. విచిత్రంగా ఉంది. అదే సమయంలో కమలా అనే ఇంకో అమ్మాయి వచ్చింది సీన్లో. కమలా? తను చెప్పిందేంటంటే జ్యోతికి లీలాతో ఠాకూర్ గురించి గొడవ జరిగిందని, ఆ గొడవలో జ్యోతి లీలను తోసేసిందని పోలీసులకు చెప్పింది. అయితే జ్యోతి ఒప్పుకుందా? లేదు, జ్యోతి పూర్తిగా ఖండించింది. చూసారా, ఇక్కడే కథనాలు వేలువేరుగా ఉన్నాయి. అంటే కమల చెప్పేది నిజమా లేక తనే ఏదైనా కల్పిస్తోందా? చెప్పలేం. కేవలం చర్మకణాలు దొరకడం ఎంతవరకు బలమైన ఆధారం? ఇలా చాలా ప్రశ్నలొచ్చాయి. ఇది కాకుండా లీలకు కొందరు అబ్బాయిలు ట్రాంక్విలైజర్స్ ఇస్తామని అడిగినట్లు కూడా వార్తలొచ్చాయి. అవును. ఆ తర్వాత ఆమె ఒంటరిగా నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళినట్టు కూడా కొందరు చూశారట. ఈ వివరాలన్నీ కేసును మరింత చిక్కుల్లోకి నెట్టాయి. సరిగ్గా. ఇలాంటి కేసుల్లో దర్యాప్తును పక్కదారి పట్టించే అంశాలు చాలా ఉంటాయి. ఉదాహరణకు బయాలజీ టీచర్ మిస్టర్ గణేష్. అవును, అతని మీద కనుమానం ఎలా వెళ్ళింది? లీలా చనిపోయిన రాత్రి గణేష్ టెంట్ కూడా ఖాళీగా ఉందని ఒక విద్యార్థి చెప్పడంతో అనుమానం మొదలైంది. ఓ, అయితే. కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్. కమల, అదే అమ్మాయి, పార్టీ తర్వాత గణేష్ను బోట్ హౌస్లో కలిసినట్లు చెప్పింది. అంటే గణేష్కి ఆలిబాయి దొరికినట్టేనా? ఒక రకంగా అంతే. హత్య కేసులో అతనికి క్లీన్ చిట్ లభించింది. కానీ స్టూడెంట్తో అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ అయ్యాడు. అంటే అతను హంతకుడు కాదు, కానీ అతని ప్రవర్తన సరికాదు. అవును. దీంతో దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చింది. జ్యోతి, ఠాగూర్లపై కూడా సరైన ఆధారాలు దొరకలేదు. మరి కేసేమైంది? చివరికి అధికారికంగా ఎలా ముగించారంటే లీల ప్రమాదవశాత్తు కాలుజారి తలకు దెబ్బ తగిలి నీటిలో పడిపోయి మునిగిపోయి ఉండొచ్చని. ప్రమాదమని తేల్చారా? దాదాపుగా. కాని డిటెక్టివ్ మమతకు మాత్రం ఎక్కడో అనుమానం మిగిలిపోయిందట. ఎందుకు? ఎందుకంటే కేసు మూసేసే ముందు ఒక చిన్న విషయం తెలిసింది. లీల నది ఒడ్డున నడుస్తున్నప్పుడు 2 గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు ఎదురుపడ్డారట. 2 గుర్తు తెలియని వ్యక్తులా? వాళ్ళెవరు? అదే, ఎవరికీ తెలీదు. వాళ్ల గురించి ఏ సమాచారం లేదు. వాళ్ళు ఎవరు, ఏం జరిగింది అనేది మిస్టరీగానే ఉండిపోయింది. అమ్మో,
అంటే ఇదంతా చూస్తే ఒక సరదా పార్టీ కాస్త ఎంత పెద్ద విషాదంగా మారిందో. నిజమే. దర్యాప్తులో ఎన్నో మలుపులు, అనుమానింతులు, పక్కదారి పట్టించే విషయాలు. చివరికి లీల మరణం ఒక వీడని రహస్యంగానే మిగిలిపోయిందన్నమాట. అవును. అసలు లీలకు ఏమైంది? నిజంగా ప్రమాదమా? లేక హత్య చేసి ఎవరైనా తప్పించుకున్నారా? జ్యోతికి లీలకు మధ్య గొడవ ఏంటి? ఆ గుర్తు తెలియని వ్యక్తుల పాత్ర ఏంటి? వీటికి సమాధానాలు ఏమో ఆ కథలో లేవు. ఈ కథనం మనకొక విషయం స్పష్టం చేస్తోంది. ఒక సంఘటన గురించి రకరకాల కథనాలు ఎలా పుడతాయో, కొన్నిసార్లు చిన్న చిన్న వివరాలు లేదా పట్టించుకోని వ్యక్తులు ఎంత కీలకమో కూడా తెలుస్తోంది. నిజమే. ఆ సరస్సు, ఆ అడవి, ఆ సాక్షులు ఇంకా ఎన్ని రహస్యాలను దాచిపెట్టుకున్నాయో. ఆఖరి నిమిషంలో ఏం జరిగిందో బహుశా ఎప్పటికీ తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, వాళ్లు చూసిన నిజం ఏమై ఉంటుందో అదో పెద్ద ప్రశ్నార్థకం. అవును, అది ఎప్పటికీ తేలని ప్రశ్నేమో.